హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయితే ఈ 30 తేదీ నుండి స్టార్ట్ అవుతున్నాయి. నేను బిఫోర్ వీడియోలో ఎస్ఎస్సి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ని కూడా చెప్పడం జరిగింది. స్టార్టింగ్ మీకు 71 టాపిక్స్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టర్డే చూసినట్లయితే రిపీటెడ్గా వస్తున్న ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ఈ టాపిక్స్ చూసుకుని వెళ్ళండి. అదేవిధంగా ఎగ్జామ్లో ఏ స్ట్రాటజీ మీరు ప్లే చేయాలి, మనకి ఈ స్ట్రాటజీ మీద ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. సెషన్ 1లో మీకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినా రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఒకటే ఆప్షన్ ఫిల్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు కొన్ని ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి వాటి యొక్క వెయిటేజ్ కూడా చెప్పడం జరిగింది. అందులో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఏంటంటే సెన్సస్. ఈరోజు మనం ఆ సెన్సస్ కోసం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీకు క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే పాయింట్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 2011 మ్యాక్సిమం అనేది 2011 సెన్సస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ సెన్సస్ కోసం చూసినట్లయితే 2011 చూడండి, ఇక్కడ 2011 అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. మనకి 2011 సెన్సస్ అనేది స్లోగన్ చూసినట్లయితే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల యొక్క స్లోగన్ ఏంటి అని అడుగుతాడు. అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. ఇక్కడ మీకు చూసినట్లయితే సెన్సస్ 2011 ప్రొవిజనల్ పాపులేషన్ టోటల్స్. మనకి ఎవరు మనకి ఇది చేస్తారు అంటే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా. ఇది దేని కిందలోకి వస్తుంది? ఈ సెన్సస్ అనేది మనకి యూనియన్ లిస్టులోకి వస్తుందండి. మనకి పాలిటీలో చదువుకున్నప్పుడు 7th షెడ్యూల్లో మనకి 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, అదేవిధంగా కాంకరెంట్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ జనాభా లెక్కలు అనేది ఏ లిస్టులోకి వస్తుంది అంటే మనకి యూనియన్ లిస్టులోకి వస్తుంది. కాబట్టి ఇది మనకి అండర్ 7th షెడ్యూల్ ప్రకారంగా జనాభా లెక్కలు అనేది 7th సెన్సస్లోకి రావడం జరుగుతుంది. ఈ 7th సెన్సస్ చూసినట్లయితే అది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లోకి వస్తుంది. అయితే మనకి ఎప్పుడు వీళ్ళు క్యాల్కులేట్ చేయడం జరిగిందంటే 31st March 2011. క్లియరా? సెన్సస్ కమిషనర్. అయితే మనకి ఒకసారి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా చూసినట్లయితే మనకి 1872 టైంలో 1872 సంవత్సరంలో లార్డ్ మేయో కాలంలో మనకు మొదటిసారిగా ఈ జనాభా లెక్కల్ని తీసుకోవడం జరిగింది. అయితే లార్డ్ మేయో ఏం చేశారంటే ఎవ్రీ 10 years కాకుండా అంటే నాన్ సింక్రనైజ్గా ఇది క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. నాన్ సింక్రనైజ్ అంటే సింక్రనైజ్ లేకుండా వీళ్ళు ఏం చేశారు అంటే 1872 టైంలో లార్డ్ మేయో కాలంలో మనకి మొదటిసారిగా జనాభా గణన అనేది జరగడం జరిగింది. అయితే మనకి 1800 ఇది చూసినట్లయితే తర్వాత మనకి ఎవరు వచ్చారు అంటే 1881 టైంలో లార్డ్ రిప్పన్ టైంలో మనకి ఈ సింక్రనైజ్ అంటే ఎవ్రీ 10 yearsకి మనకి ఈ జనాభా లెక్కలని తీసుకురావాలి అని ఇప్పుడు నుండి తీసుకురావడం జరిగిందంటే 1881లో లార్డ్ రిప్పన్ కాలం నుండి మనకి ఈ జనగణన అనేది మొదలైంది. ఓకేనా? ఇప్పుడు ఈ జనగణన అనేది ఎన్ని సంవత్సరాలకి అంటే ఈ సెన్సస్ అనేది ఎవ్రీ 10 yearsకి మనకి తీసుకోవడం జరుగుతుంది. అంటే డెకేడల్ అంటారు. ఓకేనా? డెకేడ్ అంటే 10 years. ఈ జనాభా లెక్కలు ఎవ్రీ 10 yearsకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ సింక్రనైజ్ సెన్సస్ క్యాలిక్యులేషన్ ఎప్పటి నుండి జరిగిందంటే 1881 లార్డ్ రిప్పన్ కాలం నుండి రావడం జరిగింది. ఓకేనా? అడుగుతున్నారు. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి 1947 మనకి ఏమవుతుందంటే ఇండిపెండెంట్ రావడం జరిగింది. ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఇది 2011 జనాభా లెక్కలు అనేది ఎన్నో సెన్సస్ అంటే 7th సెన్సస్. ఓకేనా? 7th. ఓకేనా? అయితే ఓవరాల్గా మనకి స్టార్టింగ్ 1881 నుండి మనం క్యాల్కులేట్ చేస్తే ఈ సెన్సస్ అనేది ఎన్నో సెన్సస్ అంటే 2011 సెన్సస్ అనేది ఎన్నో సెన్సస్ అంటే మనకి 15th సెన్సస్, 15వ సెన్సస్. ఓకేనా? అయితే మనకి 2021వ సంవత్సరంలో మనకి జనాభా లెక్కలు అనేది తీసుకురావాలి. కానీ కోవిడ్ కారణంగా మనకి జనాభా గణన అనేది చేయలేదు. అయితే మనకి 2021 జనాభా గణన కూడా మనం ఒకసారి చూసినట్లయితే 2021 మనకి
కోవిడ్-19 కారణంగా మనకి 2021 జనాభా గణన అనేది లేట్ అయింది, లేకపోతే ఎవ్రీ 10 yearsకి రావడం జరుగుతుంది. అయితే ఈ 2021 జనాభా గణన మనకి స్వాతంత్రం రాకముందు నుండి మనం చూసినట్లయితే ఎన్నో సెన్సెస్ అవుతుంది, 16వ సెన్సెస్ అవుతుంది. అదే ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత సెన్సెస్ ఎన్ని అవుతుందంటే 8th సెన్సెస్ అవుతుంది. ఓకేనా. ఈ యొక్క మనకి సెన్సెస్ యొక్క స్లోగన్ ఏంటంటే అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. క్లియర్. అదేవిధంగా మనకి 2011 జనాభా మనకి జనరల్ ఎవరంటే, రిజిస్టర్డ్ జనరల్ ఎవరంటే సీఎం చంద్రమౌళి. ఓకేనా, వెరీ గుడ్. ఇవి మనకి బేసిక్ పాయింట్స్ అండి. దీని మీద చాలాసార్లు రిపీటెడ్గా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక్కడ మీకు చూసినట్లయితే సెన్సస్ 2011, మనకి సెన్సస్ 2011 ఈజ్ ద 15th సెన్సస్ ఆఫ్ ఇండియన్ సైన్స్ 1872. ఓకేనా, 1872 నుండి క్యాలిక్యులేట్ చేస్తుందా మనకి ఇది ఎన్నోదంటే 15వ సెన్సస్. సెన్సస్ 2011 మనకి ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. 2011 జనాభా లెక్క లేదా సెన్సస్ అనేవి ఎన్ని ఫేజెస్లో జరిగిందని అడగడం జరిగింది. మనకి ఏమవుతుందంటే 2 phases మనకి జరగడం జరిగింది. సెన్సస్ 2011 వాజ్ హెల్డ్ ఇన్ 2 phases. ఇది ఎగ్జామ్లో అడగడం జరిగింది. 2 phases. ఏంటి 2 phases? హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్ అనేది ఏప్రిల్ టు సెప్టెంబర్ 2010లో చేయడం జరిగింది. పాపులేషన్ ఎనారమేషన్ ఇది మనకి రెండోది, అంటే phase 1 phase 2 ఈ రెండు phase 1 phase 2లో చేయడం జరిగింది. క్వశ్చన్ ఏం అడగడం జరిగిందంటే 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా మనకి ఎన్ని ఫేజెస్లో క్యాలిక్యులేట్ చేయడం జరిగిందంటే 2 phases. అది ఏంటంటే ఒకటి హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్, పాపులేషన్ ఎనారమేషన్. ఓకేనా. మనకి డేట్స్ చూసినట్లయితే 1 March 2011 నుండి తీసుకురావడం జరిగింది. ఇన్ స్నో బౌండ్ ఏరియాస్ పాపులేషన్ ఎనారమేషన్ వాజ్ కండక్టెడ్ 11th to 13th September. ఇవి మనకి డేట్స్ అయితే ఇంపార్టెంట్ అవసరం లేదు. అయితే మనకి చూసినట్లయితే ఈ సెన్సస్లో చూసినట్లయితే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనిటెడ్ టెరిటరీస్ ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎన్ని టౌన్స్ ఉన్నాయి, ఎన్ని విలేజెస్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అప్పుడు కొన్న స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఎన్ని అంటే 2 కలుపుకొని ఎన్ని ఉన్నాయంటే 35. ఓకేనా. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఓకేనా. అప్పుడు 2011 జనాభా లెక్కలు క్యాలిక్యులేట్ చేస్తానికి మనకి ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా 35 ఉన్నాయి. అయితే ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 640 ఉన్నాయి. ఇది మనకి రీసెంట్గా జరిగిన SSC CHSLలో 2024లో మనకి ఇవ్వడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అంటే 640 ఉన్నాయండి. ఎన్ని సబ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, 5924. టౌన్స్ ఎన్నంటే 7936. అదేవిధంగా విలేజెస్ ఎన్నంటే 6.41 lakhs. ఓకేనా. ఇంకా మనకి దీని యొక్క ఫ్యాక్ట్స్ చూసినట్లయితే మనకి ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఇది మనకి కాస్ట్ ఎంత అయింది 2011 జనాభా క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి కాస్ట్ ఎంత అయిందంటే మనకి కాస్ట్ మనకి 22,000 MN అయ్యిందండి. అంటే మనకి కాస్ట్ పర్ పర్సన్ ఒక పర్సన్కి ఎంత అయిందంటే ₹19.19 అయిందండి. ఓకేనా. ఒక పర్సన్ మీద ఇన్వెస్ట్ చేసే కాస్ట్ ఎంత అంటే 18.19. నెంబర్ ఆఫ్ సెన్సస్ ఫంక్షనర్స్ 2.7 మిలియన్స్. అవి నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇంపార్టెంట్. మనకి ఈ సెన్సస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్ని లాంగ్వేజెస్ వాడారు, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇన్ విచ్ షెడ్యూల్ వేర్ కన్వర్స్డ్ అంటే 16 అండి. అదే ట్రైనింగ్ మాన్యువల్స్ ప్రిపేర్ చేయడానికి ఎన్ని లాంగ్వేజెస్ వాడారంటే 18 అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ చూసినట్లయితే ఎన్ని షెడ్యూల్స్ ప్రింటెడ్ చేశారంటే 340. మనకి ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా పాపులేషన్ మనకి క్లియర్గా చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారంగా మన ఇండియాలో జనాభా ఎంత అంటే 121 కోట్లు అండి. ఎంతమంది 121 కోట్లు. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే 62.37 కోట్లు. అదేవిధంగా ఫీమేల్స్ చూసినట్లయితే 58.6.5. ఓకేనా. ఇది మనకి ఓవరాల్గా భారతదేశ జనాభా ఎంత అంటే 2011 లెక్కల ప్రకారంగా 121 కోట్లు. ఇప్పుడు మనకి ఇంప్రూవ్ అయ్యి అది చాలా మనం దాటేస్తాం, మేల్ ఇంక్లూడ్. అయితే చూసినట్లయితే 2001 జనాభా 2011 జనాభా డిఫరెన్స్ చూసినట్లయితే పర్సన్స్లో గ్రోత్ ఎంత వచ్చిందంటే అదే గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 17.64. ఇది ఇంపార్టెంట్. గ్రోత్ రేట్ ఎంత వచ్చిందంటే 17.64 అండి.
ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫీమేల్లో గ్రోత్ రేట్ అంటే 17.19%, ఫీమేల్లో చూసినట్లయితే 18.12%. క్లియర్? ఇది మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా చూడండి, గ్రోత్ ఆఫ్ పాపులేషన్ 17.64, 1991 2001 చూసినట్లయితే 21.54. క్లియర్గా చూడండి, మనకి ఇండియా కంపేర్ టు ద 9 అదర్ స్టేట్స్. ఇక్కడ మనకి పాపులేషన్ ఆఫ్ ఇండియా యాజ్ 2001-2011 చూసినట్లయితే 181 మిలియన్ జనాభా అనేది పెరగడం జరిగిందండి. ప్రజెంట్ పాపులేషన్ ఎంతంటే 120 కోట్లు. మన ఇండియా జనాభా అనేది ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కాంబినేషన్ ఆఫ్ ది అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ వీటన్నిటిని కలిపితే జనాభా ఎంత? మన ఇండియా జనాభా ఒకటండి. ఏంటండి? బ్రెజిల్ని, పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని, జపాన్ని వీటి అన్నిటి జనాభా కలిపితే మన ఇండియా జనాభాకి ఈక్వల్ అవుతుంది. అంటే మన ఇండియా జనాభా ఎంత ఉందో చూడండి. ఇంకా ఈ టోటల్ మన ఇండియా జనాభాలో ఏ స్టేట్ నుండి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే మనకి ఇండియన్ పాపులేషన్లో మన ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే 7%, వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే 8%, బీహార్ 9%, మహారాష్ట్ర 9%, ఉత్తరప్రదేశ్ 16%, మధ్యప్రదేశ్ 6%. ఓకేనా? ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంత అడగట్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏది అడుగుతున్నాడో అదే మీకు చెప్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే 2001-2011 ఈజ్ ద ఫస్ట్ డికేడల్ విత్ ఎక్స్పెక్ట్. మనకి 1921 మనం ఏమన్నాము అంటే పాపులేషన్ డివైడ్ అన్నామని. పాపులేషన్ డివైడెడ్ అంటే ఆ టైంలో ఏమైందంటే పాపులేషన్ అనేది మనకి డిక్రీజ్ అవ్వడం జరిగిందండి. సో 1911 నుండి 1921 ఏమంటామంటే పాపులేషన్ డివైడ్ అంటారండి. పాపులేషన్ ఇది ఎగ్జామ్లో అడగడం జరిగింది, పాపులేషన్ డివైడ్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎంత పర్సంటేజ్ గ్రోత్ వచ్చింది చూడండి. ద పర్సంటేజ్ డికేడల్ గ్రోత్ డ్యూరింగ్ ద 2001 as registered sharpest decline independence చూసినట్లయితే 17.64% అనేది పాపులేషన్ గ్రోత్ అండి. ఎగ్జామ్లో అడుగుతున్నాడు పాపులేషన్ గ్రోత్ ఎంత అంటే 17.64%. నెక్స్ట్ ఇక ఓవరాల్గా మనకి ఏ స్టేట్కి పాపులేషన్ ఎక్కువ ఉందంటే ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే 200 మిలియన్స్ అండి. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ చూసినట్లయితే బ్రెజిల్ పాపులేషన్కి అన్న ఎక్కువ ఉందండి. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ అనేది బ్రెజిల్ కంట్రీ యొక్క పాపులేషన్ కన్నా ఎక్కువ ఉంది. క్లియర్గా చూడండి, ఉత్తరప్రదేశ్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ స్టేట్ ఇన్ ద కంట్రీ. పాపులేషన్ ఈజ్ మోర్ దెన్ బ్రెజిల్. బ్రెజిల్ అనేది ఒక కంట్రీ అండి. బ్రెజిల్ కంటే మనకి ఏంటంటే ఒక ఉత్తరప్రదేశ్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది. ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర పాపులేషన్ కలిపితే యుఎస్ఏ పాపులేషన్ కన్నా మనకి ఎక్కువ ఉందండి. అమెరికా పాపులేషన్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ పాయింట్ టాప్ 5 స్టేట్స్. మనకి జనాభా పరంగా ఎక్కువ ఉన్న 5 స్టేట్లను అడుగుతాడు. చూడండి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఇది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. టాప్ 5 స్టేట్స్ హైయెస్ట్ జనాభా ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలు ఏమని అడుగుతాడు? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మీరు సింపుల్గా కోడ్ పెట్టుకోండి UMBWA అని. సింపుల్గా ఇది ఉమా అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బి అంటే బీహార్, బి అంటే అలా సింపుల్గా ఉమా బీహార్ వెస్ట్లో ఆంధ్రప్రదేశ్ అండి. BW సింపుల్గా BMW ఎలా ఉంటాయి చూస్తే సింపుల్గా BW అని గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఓవరాల్ ఇండియాలో చూసినట్లయితే మన ఇండియా ర్యాంక్ ఎంత, మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 5th. ఇలా గుర్తుపెట్టుకోండి. మన ముందు ఎవరున్నారు? వెస్ట్ బెంగాల్ ముందు ఎవరున్నారు? బీహార్ ముందు మహారాష్ట్ర ముందు ఉత్తరప్రదేశ్. క్లియర్? అదే లీస్ట్ స్టేట్లో చూసినట్లయితే మనకి స్టేట్ వైజ్గా చూసినట్లయితే తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో చూసినట్లయితే స్టేట్ వైడ్గా చూసినట్లయితే మనకి సిక్కిము స్టేట్ అడిగితే సిక్కిం అండి. అదేవిధంగా మనకు ఓవరాల్గా స్టేట్ యూనిట్ అని అడిగితే ఫస్ట్ లక్షద్వీప్లో చూసినట్లయితే తక్కువ మంది ఉన్నారు. లక్షద్వీప్, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్ ఇవన్నీ కూడా ఏంటంటే యూటీస్ అండి. క్వశ్చన్ అనేది స్టేట్ అని అడిగితే సిక్కిం ఆన్సర్ చేస్తారు, లేదా స్టేట్ ఆర్ యూటీ అని అడిగాడంటే
మీరు లక్షద్వీప్ అనే ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, లీస్ట్ అయితే లక్షద్వీప్, అదే స్టేట్ అడిగితే సిక్కిం అడిగి చెప్తారు. క్లియర్? ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్, అందువల్ల స్ట్రెస్ చేస్తున్నాను. అదే స్టేట్ అడిగాడు అనుకోండి, స్టేట్లో డిస్ట్రిక్ట్ అడిగాడు అనుకోండి, మీకు డిస్ట్రిక్ట్లో చూసినట్లయితే ఎక్కువ జనాభా కలిగింది మహారాష్ట్రలో తానే. అదే వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ సెకండ్ హై స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్లో మనకి నార్త్ 24 పరగన్స్ వెస్ట్ బెంగాల్ అండి. అదే మనకి తక్కువలో చూసినట్లయితే దిబాంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్. ఇది క్వశ్చన్ అడగడం జరిగింది, ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది తక్కువ జనాభా కలిగిన డిస్ట్రిక్ట్ అనేది అడిగాడు. మనకి దిబాంగ్ వ్యాలీ మనకి ఎక్కడ ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అదేవిధంగా అంజువా సెకండ్ డిస్ట్రిక్ట్ అంటే అంజువా, అది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఈ రెండు కూడా ఫస్ట్ దిబాంగ్ వ్యాలీ అనేది క్వశ్చన్ అయితే రావడం జరిగింది ప్రీవియస్ ఇయర్గా. నెక్స్ట్ మనకి పర్సంటేజ్ గ్రోత్ రేట్ అడిగితే చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ 25%, మహారాష్ట్ర 22%, బీహార్ 28, వెస్ట్ బెంగాల్ 17.77, ఆంధ్రప్రదేశ్ 14.59, మధ్యప్రదేశ్ 24.26. మనకి ఇక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్ చూడవచ్చు. పాపులేషన్ గ్రోత్ రేట్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఇంపార్టెంటో అదే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను మనకి స్టేట్స్ ర్యాంక్డ్ పాపులేషన్ గ్రోత్ రేట్ ప్రకారంగా చూసినట్లయితే ఏ స్టేట్ హైయెస్ట్లో ఉంది అంటే మనకి 2 స్టేట్స్ చూడండి. ఇవి యూటీస్ అండి, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. పాపులేషన్ గ్రోత్లో ఏ యూనిట్ అండ్ టెరిటరీ హైయెస్ట్, అదే టాప్ మోస్ట్లో ఉందంటే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. అదే మనకి స్టేట్ అడిగితే ఏమంటే మేఘాలయ, హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే మేఘాలయ. ఓకేనా? అదే చూసినట్లయితే మనకి లీస్ట్ చూసినట్లయితే మనకి నాగాల్యాండ్ అండి. పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉన్న స్టేట్ ఏదైనా అడిగితే ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇది నాగాల్యాండ్ -0.47. అదేవిధంగా సెకండ్ స్టేట్ అంటే కేరళ. క్లియరా? ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్లో అడిగితే చూసినట్లయితే మనకి కురంగ కమ్మే మనకి అరుణాచల్ ప్రదేశ్, యానం పుదుచ్చేరి. ఇవి అడగట్లేదు మనకి, ఇది ఒకసారి చేయొచ్చు. ఇంకా పాపులేషన్ 0 to 6 yearsలో చూసినట్లయితే మనకి స్టేట్ వైజ్గా చూడండి. పాపులేషన్ చైల్డ్ పాపులేషన్లో మనకి జమ్మూ ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా అడగడం జరిగింది. అదేవిధంగా మనకి పాపులేషన్ ఆఫ్ చైల్డ్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 0 to 6 years టోటల్ పాపులేషన్ ఇండికేట్ ద ఫాల్ రైజ్. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ పాపులేషన్ ఎంత ఉన్నారంటే 13.1% ఉన్నారండి. మీకు ఎలా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి సెక్స్ రేషియో అనేది ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఇది. సెక్స్ రేషియో చూసినట్లయితే మనకి ఇది 2011 జనాభా లెక్కల ప్రకారంగా సెక్స్ రేషియో చూసినట్లయితే మనకి 2011లో సెక్స్ రేషియో ఎంతంటే 933/1000 అండి. అదే 2011 చూసినట్లయితే 940/1000 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలాసార్లు రిపీటెడ్గా వస్తున్నది. 940 సెక్స్ రేషియో అవుతుందని 940. మనకి సెక్స్ రేషియో అంటే ఏంటని చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా చెప్తారండి. సెక్స్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ ఫిమేల్ పర్ 1000 మేల్స్ అండి. ఓకేనా? మన ఇండియా ప్రజెంట్ సెక్స్ రేషియో ఎంత ఉందంటే 940 ఉంది. అదేవిధంగా 2011 అయితే 933 అండి. మనకి సెక్స్ రేషియోలో ఎక్కువ ఏ స్టేట్లో హైయెస్ట్ ఉందంటే చూసినట్లయితే మనకి ఓవరాల్ సెక్స్ రేషియోలో మనకి హైయెస్ట్గా ఉన్నది మనకి ఇక్కడ చూద్దాం. టాప్ స్టేట్స్లో మనకి కేరళ అండి. కేరళలో మనకి 1084 మెంబర్స్ ఉన్నారండి, ఫిమేల్ బై మేల్ అండి. ఓకేనా? ఫిమేల్ బై మేల్. పుదుచ్చేరి చూసినట్లయితే 1038. టాప్ 2 స్టేట్స్ ఏంటంటే కేరళ, పుదుచ్చేరి. ఎగ్జామ్లో చాలాసార్లు రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ ఇది. హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏంటంటే కేరళ. అది ఎంతమంది అంటే 1084, 1084. అదే పుదుచ్చేరిలో చూసినట్లయితే 1038 అండి. అదేవిధంగా డామన్ డయ్యూ చూసినట్లయితే లీస్ట్గా ఉన్నారు 618. అదేవిధంగా దాద్రా నగర్ హవేలీలో చూసినట్లయితే 775. ఈ రెండు కూడా ఏంటండి, ఈ రెండు కూడా యూటీస్ అండి. అదే స్టేట్ వైడ్గా చూసినట్లయితే మనకి హర్యానా అండి. ఓకేనా? హర్యానా. మనకి సెక్స్ రేషియో అంటే చూడండి, నెంబర్ ఆఫ్ ఫిమేల్, ఇది కూడా అడుగుతున్నాడు. సెక్స్ రేషియో అంటేని మనకి డెఫినేషన్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ పర్ 1000 మేల్స్ని మనం ఏమంటామంటే సెక్స్ రేషియో అంటామండి.
నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్గా చూసినట్లయితే మనకి పుదుచ్చేరి అండి హైయెస్ట్ సక్సెస్ ఉన్నది మనకి డిస్ట్రిక్ట్లో చూసినట్లయితే పుదుచ్చేరి, మాహి, నెక్స్ట్ ఉత్తరాఖండ్లో అల్మోరా. ఓకేనా, ఇవి మనకి హైయెస్ట్ డిస్ట్రిక్ట్స్. ఈ మధ్యలో డిస్ట్రిక్ట్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. అదే లోయెస్ట్ చూసినట్లయితే డామన్, అదేవిధంగా లేహ్ లడఖ్లో ఉన్నది, ఇది తక్కువ ఉన్నది. తర్వాత చైల్డ్ సెక్స్ రేషియో చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. చైల్డ్ సెక్స్ రేషియో అంటే మనకి 2001లో 927 ఉండేది. ఇప్పుడు 2011 ప్రకారంగా చూసినట్లయితే చైల్డ్ సెక్స్ రేషియో మనకి 914 ఉందండి. ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్ 914. ఇప్పుడు చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఏంటంటే మనకి చైల్డ్ సెక్స్ రేషియో అట్ ఇండియా లెవెల్ 914 ఈజ్ ద లోయెస్ట్ సిన్స్ ఇండిపెండెంట్. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చైల్డ్ సెక్స్ రేషియో అనేది తక్కువగా ఉన్న సెన్సెస్ ఏదంటే 2011 సెన్సెస్. అది మనకి ఎంతంటే 914. ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 940 అనేది సెక్స్ రేషియో, ఓవరాల్ సెక్స్ రేషియో. చైల్డ్ సెక్స్ రేషియో అనేది 914. మనకి భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి తక్కువ చైల్డ్ సెక్స్ రేషియో ఉన్న సెన్సెస్ ఏదంటే 2011 సెన్సెస్. తర్వాత మీకు స్టేట్స్ కూడా చెప్తాను. మనకి చైల్డ్ సెక్స్ రేషియోలో చూసినట్లయితే మిజోరాం సెక్స్ రేషియోలో చూసినట్లయితే టాప్ 2 స్టేట్స్లో ఉన్నది మిజోరాం అండి, చైల్డ్ సెక్స్ రేషియోలో 0 to 6 years. నెక్స్ట్ మేఘాలయ చూసినట్లయితే 970 అండి. అదే లీస్ట్ చూసినట్లయితే హర్యానా, పంజాబ్ అండి. సెక్స్ రేషియో ఇస్ డిఫరెంట్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ పర్ 1000 males. డిస్ట్రిక్ట్ చూసినట్లయితే సెక్స్ రేషియో లేహ్, స్పిట్, హిమాచల్ ప్రదేశ్, తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్. అదే లోయెస్ట్ చూసినట్లయితే మనకి హర్యానా. నెక్స్ట్ హర్యానాలో చూసినట్లయితే జిజేరా, మహేంద్రగర్. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ లిటరసీ. మనకి ఎగ్జామ్లో లిటరసీ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. మనకి లిటరసీ చూసినట్లయితే 2011, 2011 అండి. మీకు ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతున్నది ఇంపార్టెంట్. ఇది మనకి 2011 లిటరసీ ఎంత అంటే 74. ఇది ఇంపార్టెంట్, 74.04 అండి, 74.04. ఓకేనా, ఇందులో మనకి మేల్ ఎంతమంది ఉన్నారంటే 82.14 అండి, ఫీమేల్ అంటే 65.46. ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందండి. ఇండియా లిటరసీ రేట్ ఎంత అంటే 74.04. మేల్ క్యాండిడేట్స్ అంటే మేల్ లిటరసీ రేట్ అంటే 82.14. ఫిమేల్ చూసినట్లయితే 65.46 అండి. నెక్స్ట్ మనకి స్టేట్ వైజ్గా చూసినట్లయితే మనకి స్టేట్ అడుగుతాడండి. స్టేట్ వైజ్గా మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. స్టేట్ చూసినట్లయితే మనకి కేరళలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏదంటే కేరళ. మనకి ఎంత అంటే 93.91 అండి. ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా చాలాసార్లు రిపీట్ అయింది 93.91. అదేవిధంగా లోయెస్ట్ అదే మనకి యూటీలో చూసినట్లయితే లక్షద్వీప్ అండి. కేఎల్ అని గుర్తుపెట్టుకోండి, కేఎల్ఎం అని గుర్తుపెట్టుకోండి. కేరళ, లక్షద్వీప్, మిజోరాం వస్తుందండి. ఓకేనా, మనకి కేరళలో 93.91, లక్షద్వీప్లో 92.28. అదే మనకి లోయెస్ట్ చూసినట్లయితే బీహార్ అండి 63.82 అండి. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ చూసినట్లయితే 66.95 అండి. అంటే ఇది టాప్ 2 బాటమ్ స్టేట్స్ అండి. ఇక్కడ బీహార్, అరుణాచల్ ప్రదేశ్ అనేది లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ అండి. ఇది ఇంకా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది కూడాను. లిటరసీ రేట్ ప్రకారంగా చూసినట్లయితే మనకి ఇది మన సిహెచ్ఎస్ఎల్లో క్వశ్చన్ అడగడం జరిగింది. టాప్ 2 డిస్ట్రిక్ట్స్ అడుగుతున్నాడండి. మనకి మిజోరాంలో ఉన్న సెరచిప్ అనే ఒక డిస్ట్రిక్ట్ అనేది హైయెస్ట్ లిటరసీ ఉందండి. ఎంతంటే 98.76 మనకి సిహెచ్ఎస్ఎల్లో వచ్చిన క్వశ్చన్ ఉంది. అదేవిధంగా ఐజ్వాల్లో మనకి మిజోరాం అని 98.50 అండి. మనకి హైయెస్ట్ లిటరసీని కలిగిన డిస్ట్రిక్ట్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ సెరచిప్ మిజోరాం, నెక్స్ట్ ఐజ్వాల్ మిజోరాం. ఈ రెండు కూడా ఎక్కువ లిటరసీని కలిగి ఉన్నాయండి. అదేవిధంగా లోయెస్ట్ చూసినట్లయితే ఇది కూడా అడగడం జరిగింది. అలీరాజ్పూర్ మధ్యప్రదేశ్, బెజాపూర్ ఛత్తీస్గఢ్. ఈ రెండు కూడాను లోయెస్ట్ లిటరసీ రేట్ కలిగిన డిస్ట్రిక్ట్స్ అండి. తర్వాత మనకి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద కీ పాయింట్ అండి. ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నాడు.
డెన్సిటీ చూసినట్లయితే డెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, అదే డెన్సిటీ ఈజ్ డిఫరెంట్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారో వాళ్ళని ఏమంటామంటే డెన్సిటీ అంటారు, పాపులేషన్ డెన్సిటీ అంటారు. 2001లో చూసినట్లయితే మనకి పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉందంటే 325 ఉందండి. 2011 సెన్సస్ చూసినట్లయితే మనకి 382 ఉందండి. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు అంటే 382 మంది నివసిస్తున్నారు. మనకి 2001తో కంపేర్ చేస్తే 15.7%, 17.5%. ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే స్టేట్స్ గురించి మీకు చెప్తాను. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న స్టేట్స్ చూసినట్లయితే స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్. ఢిల్లీ అండి. ఢిల్లీలో మనకి ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారంటే 11,297 మంది నివసిస్తున్నారండి. కాబట్టి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని అడిగితే ఏమడుగుతాడు అంటే ఢిల్లీ అండి. ఓకేనా. తర్వాత చండీగఢ్ 9,252 అండి. మనకి లోయెస్ట్ చూసినట్లయితే మనకి అరుణాచల్ ప్రదేశ్ అండి. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి 17 మంది మాత్రమే ఉన్నారు ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్లో. అదేవిధంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 46 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే పాపులేషన్ డెన్సిటీ ఉన్న హైయెస్ట్ స్టేట్ అని అడుగుతున్నాడు. అదేవిధంగా మనకి యూనియన్ టెరిటరీ అడుగుతున్నాడు. చూసినట్లయితే ఢిల్లీలో మనకి 11,297 మంది ఉన్నారు. లోయెస్ట్ స్టేట్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్. ఒకసారి మీరు ఈ క్లాస్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి సక్సెస్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూడండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నీ రిపీటెడ్గా వచ్చాయండి. చూడండి డెన్సిటీ డిస్ట్రిక్ట్ వైజ్గా చూసినట్లయితే నార్త్ ఈస్ట్ చెన్నై హైయెస్ట్ అండి. మనకి దిబాంగ్ వ్యాలీ లోయెస్ట్ సంబా జమ్మూ అండ్ కాశ్మీర్. సో here are ordinary men and women who are motivation perform extraordinary feats and extraordinary times. క్లియరా? ఇది మనకి ఓవరాల్గా సెన్సస్ కోసం అండి. ఇక్కడ మీకు మరొకసారి ఓవరాల్గా మీకు కార్డు ఇస్తానండి. ఇంకా ఏరియా వైజ్గా చూసినట్లయితే హైయెస్ట్ మనకి ఏ స్టేట్ అంటే రాజస్థాన్ అండి. ఏరియా వైజ్గా టాప్ 5 స్టేట్స్ మీకు చెప్తాను. టాప్ 3 స్టేట్స్ రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండి. ఏరియా వైజ్గా పెద్ద రాష్ట్రాలు ఏవంటే రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అదే మనకి ఏరియా వైజ్గా ఎక్కువగా ఉన్న ఏరియా వైజ్గా టాప్ మోస్ట్లో ఉన్న యూనియన్ టెరిటరీస్ ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అదేవిధంగా ఢిల్లీ అండి. అదేవిధంగా జనాభా వృద్ధి రేటు పాపులేషన్ గ్రోత్ రేట్ అండి. పాపులేషన్ గ్రోత్ రేట్ ప్రకారంగా మనకి టాప్ 3 స్టేట్స్ ఏంటంటే ఫస్ట్ మేఘాలయ అండి. పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉన్నది ఏంటంటే మేఘాలయ. ఎంతంటే 27.9% అండి. మేఘాలయ 27 ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. 27.9%. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, బీహార్. జనాభా వృద్ధి రేటు పరంగా పాపులేషన్ గ్రోత్ రేట్ పరంగా మనకి మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ అనేవి టాప్ 3 స్టేట్స్. అదేవిధంగా మనకి యూటీలో చూసినట్లయితే మనకి దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, పుదుచ్చేరి. అదేవిధంగా జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉన్నది, పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉన్నది, నెగిటివ్గా ఉన్నది చూసినట్లయితే మనకి నాగాల్యాండ్ అండి. నాగాల్యాండ్లో మీకు చెప్పడం జరిగింది మనకు 0.47 అని ఉందండి. అదేవిధంగా కేరళ 4.9 అండి. గోవా 8.2. పాపులేషన్ గ్రోత్ రేట్లో నెగిటివ్లో ఉన్నది ఫస్ట్ చూసినట్లయితే నాగాల్యాండ్ తర్వాత కేరళ అండి. కేరళ తర్వాత గోవా అండి. NKG. ఓకేనా. పాపులేషన్ గ్రోత్ రేటు తక్కువలో ఉన్నది స్టేట్స్ ఏంటంటే నాగాల్యాండ్, కేరళ, గోవా. తర్వాత మీకు అదేవిధంగా యూటీస్లో చూసినట్లయితే మనకి లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అదేవిధంగా చండీగఢ్ అండి. ఇవి మనకి పాపులేషన్ గ్రోత్ రేట్ పరంగా చాలా తక్కువగా ఉన్నవి. తర్వాత మీకు జనసాంద్రత గురించి చెప్పాను, పాపులేషన్ డెన్సిటీ గురించి చెప్పాను. పాపులేషన్ డెన్సిటీలో చూసినట్లయితే మీరు స్టేట్ చూడండి, యూటీస్ చూడండి. స్టేట్ చూసినట్లయితే బీహార్లో మనకి స్టేట్ వైజ్గా చూసినట్లయితే మనకి బీహార్లో మనకి జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉందండి. ఎంత ఉన్నారంటే 1106 మంది ఉన్నారండి.
స్టేట్ వైజ్గా చూసినట్లయితే యూటీస్ వైజ్గా చూసినట్లయితే మీకు ఏం చెప్పాను, ఢిల్లీ అని చెప్పాను. అదే స్టేట్ వైజ్గా చూసినట్లయితే బీహారు, వెస్ట్ బెంగాల్, కేరళ అండి. బీహారు, వెస్ట్ బెంగాల్, కేరళ. ఇది ఇంపార్టెంట్ అండి. బీహార్లో ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది ఉన్నారంటే 1106 మంది ఉన్నారండి. వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే 28 మంది ఉన్నారండి. కేరళలో చూసినట్లయితే 860 మంది ఉన్నారండి. ఓకేనా. అదే తక్కువ యూటీస్లో చూసినట్లయితే ఏం చెప్పాను, ఎక్కువలో ఇది హైయెస్ట్ అండి. ఎన్సిటీ అంటే నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ. ఓకేనా. తర్వాత చండీగఢ్ అండి. తర్వాత మనకి పుదుచ్చేరి. మనకి ఢిల్లీలో ఎంతమంది ఉన్నారంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి 11,320 మంది ఉన్నారండి. అదే చండీగఢ్లో చూసినట్లయితే 9,258 మంది ఉన్నారండి. పుదుచ్చేరిలో చూసినట్లయితే 2,547 మంది ఉన్నారండి. ఇది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అండి. ఇంకా చూసినట్లయితే మనకి సెక్స్ రేషియో చూసినట్లయితే, అదేవిధంగా ఎస్సీ హైయెస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్ అండి. మనకి ఉత్తరప్రదేశ్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్ అండి. ఎస్సీస్ అనేవి ఎక్కువగా ఉన్న స్టేట్స్, హైయెస్ట్ స్టేట్స్ అండి ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. మనకి యూటీస్లో చూసినట్లయితే ఢిల్లీ అండి, ఎన్సిటీ ఢిల్లీ అండి. అదేవిధంగా చండీగఢ్. అదేవిధంగా లోయెస్ట్ చూసినట్లయితే మిజోరాము, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో అయితే అసలు ఎస్సీలు అయితే లేరండి. అదే యూటీస్లో చూసినట్లయితే డామన్ డయ్యూ. క్లియరా. ఇది ఓవరాల్గా సెన్సస్ కోసం అండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కంప్లీట్గా ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ 1 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్లో మీకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కోసం మీకు చెప్తాను. కంప్లీట్గా మీకు ఎగ్జామ్గా అయ్యే విధంగా ఏవైతే నేను ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ చెప్పానో మ్యాక్సిమం కవర్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తుండండి. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.